అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూలై 15వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. గోముగా వెన్నపాల్ పెరుగులను పెట్టి ముద్దులాడడి మోహన మూర్తి బొజ్జ కథిన గోబంధ సూత్రాన కట్టితంట బొరిసి కొనియంత నొచ్చునో ఎరుగవశమే. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తేదీ 2025 జూలై 15 మంగళవారం బహుళ పంచమి రాత్రి 17 వరకు కలదు. శతభిజ నక్షత్రం ఉదయం 7:15 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం రాగలదు. ఈరోజు సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:39. సౌభాగ్యయోగం కౌలవ కరణం. ఈరోజు వర్జ్యం వచ్చేసి పగలు 1:21 నుండి 2:52 వరకు కలదు. దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. రాహుకాలం పగలు 3 నుండి 4:30 వరకు కలదు. యమగండ కాలం ఉదయం 9 నుండి 10:30 వరకు ఉంటుంది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 10:31 నుండి 12:30 వరకు కలదు. ఈరోజు శుభ సమయం ఉదయం 6 నుండి 8 వరకు ఉంటుంది. కావున ఈరోజు కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి మరియు దుర్గాదేవికి ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. కాబట్టి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం. కావున 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కుజ మరియు రాహుగ్రహముల యొక్క స్థితి వలన అధికమైన చెడు ఫలితాలు కలిగి అశాంతికి గురి కాగలరు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ నష్టాలు అనేటివి ఎక్కువగా రాగలవు. కుటుంబంలో కొద్దిగా విభేదాలు ఏర్పడగలవు. తెలియని విధంగా ధన నష్టం అనేది కలుగుతుంది. విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా మనోవిచారానికి లోను కాగలరు. ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి అధికమైన నష్టం కలిగి ఉంటుంది. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటారు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, టైలరింగ్, కిరాణం, అలంకార వస్తువులు, ఫైనాన్స్ మరియు ఇంటీరియర్, విద్యా వైద్య రంగం వారికి మరియు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. కావున కుజ రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రగ్రహచార స్థితి అనుకూలంగా లేనందున అధికమైన ధన నష్టం కలిగి ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి శుక్ర మరియు గురుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి ఉంటారు. వ్యవసాయంలో వాణిజ్య పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది. ఈరోజు ధన రాబడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అధికమైన లాభాలు కలిగి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండగలదు. మరియు కుటుంబంలో దాంపత్య సుఖ సంతోషాలతో ఉండగలరు. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఈరోజు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి ఈరోజు మీకు కలిగి ఉంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది.
స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం, హోల్సేల్ వ్యాపారాలు, మార్కెటింగ్ చేసేవారికి మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి, విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి మరియు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. వ్యవహారములో అభివృద్ధి కలిగించేవాడు. వ్యవసాయం, వాణిజ్య, పాడి పరిశ్రమ రంగాలకు కారకుడు కాబట్టి ఈరోజు వీరికి గ్రహచార గోచారములో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి యొక్క ధన లాభాలు అనేటివి కలగగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ డ్రైవింగ్, మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం మరియు అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి, బంగారం, వెండి, రాగి ఇత్యాది బిజినెస్ చేసేవారికి అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు కుజుడి యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. సినీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా లేక కొద్దిగా అశాంతికి గురి కాగలరు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు న్యూట్రిషన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి మరియు తినుబండారాలు, నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని చంద్రుడు మరియు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు బియ్యం దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో రవి, బుధుల యొక్క కలయిక వలన మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. మరియు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క పదవులు రాగలవు. మరియు వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది. ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది. ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ మరియు కిరాణం, హోల్సేల్ వ్యాపారాలు, అలంకార వస్తువులు, బంగారం, వెండి ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి
నిత్యావసర సరుకులు అనగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, తినుబండారాలు మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాదులు చేసేవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి వలన మీ యొక్క వ్యవహార వ్యాపారములో మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచారములో బుధ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహారములో గాని అనుకూలమైన ఫలితాలు కలగగలవు. సుఖమైన జీవనం అనేది గడపగలరు. వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటారు. అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉండగలవు. ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు రాగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం, హోల్సేల్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రీషియన్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వీరికి. మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి గ్రహస్థితి బాగుగా ఉండడం వలన చిరు వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తుల రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్రుని యొక్క గ్రహచార రీత్యా వాహన యోగం, ధనయోగం, ధనలాభం, మిత్రలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారములో అనుకూలత మరియు గృహసిద్ధి, స్థల లాభం, ఆకస్మికంగా ధనలాభం కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు. విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్, స్టేషనరీ, కిరాణం, హోల్సేల్ వ్యాపారాలు, నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ రాహుగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజుడు మరియు బుధ గ్రహముల యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అనుకున్నంత లాభాలు లేక అధికమైన నష్టాలు అనేటివి కలగగలవు. విద్యార్థులు చదువులో చురుకుతనంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా అశాంతికి గురి కావలసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించక కొద్దిగా విచారములతో ఉంటారు. వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి, చిరుధాన్యం, చిరు వ్యాపారాలు చేసేవారికి, మార్కెటింగ్ చేసేవారికి, కంప్యూటర్ రంగంలో ఇట్లా ఉన్నవారికి మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి మీరు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుసు రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురువు యొక్క శుభ ఫలితాల వలన అధికమైన ధనలాభం అనేది కలగగలదు. వ్యాపారంలో, వ్యవహారంలో
అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది. వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది. ఈరోజు ఫైనాన్స్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నగా నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. మరియు నిత్యావసర సరుకులు, వస్తువులు మరియు మార్కెటింగ్ చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈరోజు ఈ యొక్క రాశి వారికి గ్రహచార గోచార స్థితి వలన ఈ రాశి వారు అధికమైనటువంటి యొక్క వ్యవహార వ్యాపారములో లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలగగలవు. విద్యా ఉద్యోగ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు. కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మీరు కందులు మరియు బియ్యం దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి శని అధిపతి. శని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగిస్తూ ఉంటాడు. మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి. విద్యార్థి చదువులో చక్కగా రాణించగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం అనేది లభించగలదు. మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కలగగలదు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నా మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి ఫలితాలు. మీనరాశికి అధిపతి గురువు. గురువు యొక్క గ్రహచార స్థితి ధనం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, కుటుంబంలో మంచి అన్యోన్య జీవనం గడిపేటువంటి యొక్క ఫలితాలు కలిగించేటువంటి వాడు ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి గురుగ్రహం ఈరోజు మీకు అధికమైనటువంటి యొక్క శుభస్థానంలో ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది లభించగలదు. మరియు వృత్తి, వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలగగలవు. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ మరియు కిరాణం ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి మంచి లాభాలు కలిగి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభ గ్రహచార స్థితి వలన మరియు మీరు ఎటువంటి యొక్క రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి శుభ గ్రహచార స్థితి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.